ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. డైవర్స్ ఎందుకు? ఐ కెనాట్ లీవ్ విత్ హర్. మా ఇద్దరి మధ్య సఖ్యత లేదు. నేను మీతో ఒక లాయర్గా మాట్లాడటం లేదు. మీరు నాకు ముందు నుంచే తెలిసిన వారిగా చెప్తున్నా. పెళ్ళి అనేది ఇద్దరు అండర్స్టాండింగ్తో పెద్దల సమక్షంలో జరిగేది. అలాంటి బంధం ద్వారా దగ్గరైన వారు ఏదైనా మిస్అండర్స్టాండింగ్ వస్తే ఇద్దరు కూర్చొని మాట్లాడుకొని పరిష్కరించుకోవాలి. అదే మంచిది. బయట వారి జోక్యం, చట్టం ఇవన్నీ చాలా చివరి ఆప్షన్స్. అవన్నీ దాటాకే చివరి ఆప్షన్గా మిమ్మల్ని పిలిచాను. ఇకపైన కేస్ పిటిషన్ ఫైల్ చేయాలి. కారణం ఏంటి? నేను తనతో కలిసి ఉండలేను. అదే ఎందుకు అని అడుగుతున్నాను. అంటే అది కోర్టు కన్సిడర్ చేయడానికి సరైన రీజన్ ఉండాలి. అలా చెప్పలేకపోతే మీరు ఆ అమ్మాయిని చూశాకే కదా పెళ్లి చేసుకుంది. అప్పుడు నచ్చిన అమ్మాయి ఇప్పుడెందుకు నచ్చట్లేదు? పెళ్లికి ముందు ఆ అమ్మాయి గురించి తెలియని విషయం కొత్తగా ఇప్పుడేం తెలిసిందని కోర్టు క్వశ్చన్ చేస్తుంది. వాళ్ళ నాన్న సరిగ్గా లేరు. హీ ఈజ్ ఎ కరప్టెడ్ ఫెలో. భార్య నచ్చకపోతే డైవర్స్ ఇప్పించొచ్చు. కానీ వాళ్ళ నాన్న నచ్చలేదని, వాళ్ళ ఇంట్లో పని మనిషి నచ్చలేదని డైవర్స్ ఇప్పించాలని ఏ చట్టంలోనూ లేదు. మీకు అర్థం కావటం లేదు. వాళ్ళ నాన్న ఒక చీటర్. తను కార్పొరేషన్ ఆఫీసులో కూర్చొని బస్తాలు బస్తాలుగా డబ్బు సంపాదించాడు. ఆయనలా నేను చేయనందుకు నన్ను చేతకాని వాడిలా చూస్తుంది. ఐ ఫీల్ హరాస్డ్. ఇదే విషయం మీ భార్యతో మాట్లాడి కన్విన్స్ చేయండి. ఇద్దరి మధ్య కంపాటిబిలిటీ ఇష్యూస్, సఖ్యత లేకపోవటం, ఇలాంటి వాటి వల్ల విడిపోవచ్చుగా. ఏంటి కంపాటబిలిటీ? మీ భార్య గర్భవతిగా ఉన్నప్పుడు వాళ్ళ పుట్టింట్లో వదిలేసి వచ్చారు. అంతవరకు మీ మధ్య చెప్పుకోదగ్గ ప్రాబ్లమ్స్ ఏవీ లేవు. తర్వాత హాస్పిటల్లో చేర్పించారు. బిడ్డ చనిపోయింది. తర్వాత ఏదైనా సమస్య ఉందా? ఉంటే చెప్పాలి కదా. కానీ మీరిద్దరూ కలిసి లేరు కదా. ఇంకా ప్రాబ్లమ్స్ వచ్చాయని ఎలా చెప్పగలరు? మీరు నన్ను అర్థం చేసుకోవటం లేదు. పెళ్లి జరిగి 1.5 సంవత్సరం అయింది. ఈ వ్యవధిలో ఎన్నో ఇష్యూస్ జరిగాయి. వాటి వల్ల నా మనసు ఎన్నోసార్లు విరిగిపోయింది. సరే, గత 6 నెలల వ్యవధిలో ఏదో ఒక ఇష్యూ జరిగిందే అనుకో. కానీ ఆ తర్వాత మీరు కలిసి ఉంటే అంతకుముందు జరిగిన ఇష్యూ కోర్టు కన్సిడర్ చేయదు. తర్వాత ఏం జరిగిందో చెప్పాలి. మీ భార్య డెలివరీ కోసం పుట్టింట్లో వదిలొచ్చేంత వరకు మీకు ఎటువంటి సమస్యలు లేవు. తర్వాత మీరు కలిసి లేరు కదా. అసలు మీ మధ్య సమస్య లేదు. అప్పుడు కేసు నిలబడదు. ఏదో ఒకటి వెతకండి. ఏవైనా అనారోగ్య సమస్యలున్నాయా? ఎవరికి? మీకే. లేవు. ఇకపై పిల్లలు పుట్టారని చెప్పారా? లేదు, చెప్పలేదు. చూసారా, మీకు చిరాకొస్తుంది. కోర్టుకి ఇలాంటి కారణాలు చెప్పేళ్తే వాళ్ళింకా డెప్త్గా ప్రశ్నలు వేస్తారు. అయితే అమ్మాయి వైపు నుంచి జరిగే తప్పులు వెతకండి. సరే, అయితే మీకు తెలియకుండా మీ వైఫ్కు ఇంతకుముందు ఏమన్నా పెళ్లి జరిగిందా? లేదు. ఏమన్నా గొడవ పడుతుందా? హెరాస్ ఏమన్నా చేస్తుందా? లేదు. ఓవర్ వైలెంట్గా బిహేవ్ చేస్తుందా? లేదండి. తనకు పిచ్చి అలాంటివి ఏమన్నా ఉన్నాయా? ఏం లేదండి. మరి అదేం లేదు. కానీ ఎలా చేస్తారో నాకు తెలీదు. ఇప్పటి వరకు జరిగిన దానివల్ల నేను చాలా సఫర్ అవుతున్నాను. నాకు చెప్పకుండా తన పేరు మీద వాళ్ళ నాన్న సైట్ రిజిస్ట్రేషన్ చేయించాడు. డిపార్ట్మెంట్కి తెలియడంతో నేను చాలా ఇబ్బంది పడ్డాను. నా జాబ్ ఆల్మోస్ట్ పోయే సిచ్యువేషన్ వచ్చింది. కానీ పోలేదు కదా. కానీ నా పరువు పోయింది కదా. నేను అడగని వరకట్నం అడిగినట్టు, నేను చేయని గృహహింస చేస్తున్నట్టు నాపై తప్పుడు కేసులు పెట్టారు. దాని గురించి కూర్చొని మాట్లాడి సెట్ చేసుకోవచ్చు కదా. వాళ్ళు ఆల్రెడీ కోర్టుకు వెళ్లారు. సమాధానం అక్కడే దొరుకుతుంది. ఆలోచించుకోండి. డైవర్స్ అంత ఈజీ కాదు. ఇష్యూ లేదు. అయినా సరే కేసు వేసి కోర్టు మెట్లు ఎక్కాలని చూస్తున్నారు. దీనివల్ల మీ అమూల్యమైన టైం వేస్ట్ అవుతుంది. కాకపోతే
కోర్టులో వాదోపవాదాలు జరిగాక కోర్టు వారి విలువైన సమయాన్ని వృధా చేశారని కాస్త కటువుగా హెచ్చరిస్తారు తప్ప ఈ కేసు అంతగా నిలబడదు. ఒక్క నిమిషం. ఐ హావ్ డిసైడెడ్. మీరు ఈ కేసు టేకప్ చేస్తే ఓకే, లేదంటే నేను వేరే లాయర్ని చూసుకుంటాను. నేను చెప్పాల్సింది చెప్పాను, ఆ తర్వాత మీ ఇష్టం. మన గుప్పెట్లో ఉంది కాస్త జారిపోయింది. ఇప్పుడేం చేద్దాం? నాకు కూడా అదే భయంగా ఉంది. ప్రమోద్ కేసు క్లోజ్ అయింది. కేసు జరుగుతుండగానే ఇక్కడ సత్యం ఇంట్లో గొడవలు, అక్కడ కీర్తి పెళ్లి ఆగిపోయింది. ఇవి రెండు జరగకుండా ఉంటే బాగుండేది. జరిగాయి కాబట్టి ఈ కేసుకు కారణం మనమే అని తెలుస్తుంది. మేడం ఇప్పుడు ఫ్రీ అయిపోయింది. మనల్ని ఊరికే వదులుతుందా? లేదండి, అస్సలు వదలదు. తప్పుని ఈసారి నిజం చెప్పి సరిచేయాలి. నాకు అర్థం కాలేదండి. ఇప్పుడు మీ దగ్గరున్న బినామీ ఎఫ్డీలు ఎవరివి? ఆ లెక్చరర్ ప్రమోద్వే కదా. అవన్నీ ఆయనవే అని నిజం చెప్పండి. చెప్తే దాంతో మేడంకి మీ మీద నమ్మకం కలగాలి. లెక్చరర్ గారు ఏదో ఎఫ్డీ చేయాలంటే అప్లికేషన్ ఇచ్చాను, సంతకం చేసి పంపించారు. ఆ తర్వాత డబ్బులు కూడా పంపించారు. ఇప్పుడు చూస్తే ఆ జనాలెవరో నాకు తెలీదు అంటున్నారు. డబ్బులైతే ఆయనవే అని నిజం కక్కేయండి. ముందే ఎందుకు చెప్పలేదు అని అంటే భయం వేసింది, అందుకే చెప్పలేదని చెప్పు. ఆ లెక్చరర్ ఆ బినామీ పేర్లతో ఉన్నవారంతా ఉన్నారని చెప్పారని చెప్పు. దీంతో ఏమి ఉంటుంది? మేడం మీద లంచం అడిగినట్టు కంప్లైంట్ ఉంది. ఇప్పుడు మీరెళ్ళి ఈ నిజం చెప్తే ప్రమోద్ గారు చేసిన బినామీ ఎఫ్డీల భాగోతం బలపడుతుంది. మీరు ఇప్పుడిచ్చే వాంగ్మూలంతో మేడంకు సపోర్ట్ చేసినట్టు అవుతుంది. కేసు వీక్ అవుతుంది. అయితే ప్రమోద్ గారిని మనం మోసం చేసినట్టు అవుతుంది కదా. ఆయన ప్రభుత్వాన్ని మోసం చేసి ట్యాక్స్ ఎగ్గొట్టారు. ఆ కేసు నడుస్తుంది ప్రమోద్ గారి మీద. ఇప్పుడు ఇంకో మోసం. నిండా మునిగిన తర్వాత 1-2 మోసాలు ఎక్కువైతే పెద్దగా ఆయన బాధపడేది ఏమీ ఉండదు. మీరు ఈ నిజం చెప్పినా చెప్పకపోయినా కేసు ఫైనల్ జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు ఈ ఎఫ్డీల ఖాతాదారులను పిలిపించాలని చట్టం అడుగుతుంది. అప్పుడు వాళ్ళు రాకపోతే ఆ బినామీల పేరు మీద ఉన్న డబ్బు ప్రమోద్దే అని తేలిపోతుంది. ఆయనే డబ్బులకు వానరు. అదే మీరు చెప్తున్నారు. అంతే అంటారా? అంతే. దొంగలు దొంగలను కాపాడడం వీలవుతుందా? ఆ దొంగని వదిలేయండి. నీతి నిజాయితీగా దేవికా మేడం దగ్గర మీ ప్రాపకం సంపాదించండి. మనకి కలిసి వస్తుంది. సరే, అయితే కమిషన్ పంపించండి. డాక్యుమెంట్స్ రెడీ చేస్తాను.